ఓ తండ్రి కొడుకు అంట ఒక ట్రైన్లో వెళ్తున్నారంట. ఎవరెవరు ఇదన్నా చెప్పండి. తండ్రి కొడుకు ట్రైన్లో వెళ్తున్నారంట. ఈ ట్రైన్లో వెళ్తున్న సమయంలో తండ్రికి కొడుక్కి ఇంచుమించు 27 సంవత్సరాలు. ఎంత? 27 సంవత్సరాలు. తండ్రికి ఈ కొడుక్కి 27 సంవత్సరాలు. ఈ 27 సంవత్సరాల కొడుకు ఈ యొక్క తండ్రి ఓ ట్రైన్లో కూర్చున్నారంట. ప్రయాణం చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల అందరు జనాలు కూర్చున్నారు. జనరల్ ట్రైన్లో ఎక్కారు. ఏ ట్రైను? జనరల్ ట్రైన్లో ఎక్కారు. ఆ జనరల్లో కూర్చున్నారు. ఈ ముందు సీట్లలో వెనక సీట్లలో అందరూ కూర్చొని ఉన్నారు. ఈ యొక్క తండ్రి కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని ఆడుతా ఉన్నాడు. ఈ కొడుకు ఏం చేస్తాడు? నాన్న 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 అందరూ అటు చూడు గొర్రెలు చూడు నాన్న అని చెప్పి, మేకలు చూడు నాన్న, ఈ ఆవులు చూడు నాన్న అంటున్నాడు. ఇటు చూడగానే నాన్న ఇది చూడు నాన్న, ఇటు చూడు సమోసాలు వచ్చినాయి, ఇవి థమ్సప్లు వచ్చినాయి అని చెప్పి. ఆయన వయసు ఎంత చెప్పండి? 27 సంవత్సరాలు కలిగిన యవనస్తుడు మాట్లాడేసిన మాటలు అవేనా? ఏ వయసు కలిగిన మాటలు అవి? చిన్నపిల్లగల్లా వయసు కలిగిన మాటలు మాట్లాడేసినవి. ఈ చుట్టుపక్కల కూర్చున్న అందరూ ఏం చెప్తున్నారు? నవ్వుతున్నారు. చూసారా ఆ పిల్లగాడు చూడు ఎంత ఎత్తున్నాడు, గాడిద ఎత్తున్న చూసినా ఆ గొర్రెలు చూడు, ఈ మేకలు చూడ నాన్నతో ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే, వీళ్ళ నాన్న అయినా సరే ప్రజలు పట్టించుకోకుండా వీళ్ళ కొడుకు నాన్న అటు చూడు నాన్న, లోయ వచ్చింది నాన్న, ఆ చెట్లు చూడు నాన్న, అవునా అని చెప్పి ఈ తండ్రి ఆ కొడుకుతోటి ప్రేమగా పలకరిస్తూనే ఉన్నాడు. ఈ జనాలు చెప్పే మాటలు పట్టించుకోవట్లేడు. వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఇంత పెద్ద వయసు చిన్నపిల్లగాడు కలిగిన మాటలు ఇప్పుడు పలుకుతున్నాడు, ఎందుకు వీడు గాడిద ఎత్తున్నాడు అని చెప్పి ఈ చుట్టుపక్కల జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ కొడుకుని తండ్రిని ఇద్దరిని దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. మనమన్నా అట్ట చేస్తామా లేదా? మామూలుగా అయినా సరే నవ్వుతాం, లేకపోతే ఇంత పెద్ద గడ్డం మేసాలు వచ్చినా సరే అయినా సరే ఇక ఈ కొడుకు ఏం చేశాడు? ఇంక అయినా సరే అటు ప్రయాణం సాగుతూ ఉంది, ముందుకు వెళ్తా ఉన్నాడు. లాస్ట్కి ఏం చేశాడంటే ఈ జనాలు అందరూ నవ్వుతూ ఉంటే ఈ ఒక మనిషి ఏం చేసినాడు? ఏమో పిచ్చి పట్టిందండి ఏమన్నా అని ఈ తండ్రిని ఈ పక్కనున్న ప్యాసింజర్లు అన్నారంట. పిచ్చి పట్టిందా? కొడుకు అంత ఎత్తున్నాడు, ఏం ఊరుతున్నాడు అని చెప్పండి. పిచ్చి నాకు కాదు పట్టింది, మీకు పట్టింది అని చెప్పి ఈ తండ్రి అన్నాడు. ఎందుకు అని అంటే 25 సంవత్సరాల క్రితం నుంచి నా కొడుక్కి కళ్ళు లేవు, ఇప్పుడు నా కొడుకు ఏమొచ్చినాయి? కళ్ళు వచ్చినాయి. కాబట్టి 2 సంవత్సరాలు అయింది కళ్ళు వచ్చి. నా కొడుకు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు లోకాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కళ్ళు చూసి ఈ చెట్లు, ఈ యొక్క పొలాలు, ఈ యొక్క గొర్రెలు, మేకలు, ఆవులు ఇవన్నీ చూస్తున్నాడు అని చెప్పి వాళ్ళతో అన్నాడంట. వాళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మనలో కూడా ఏమని చెప్తారంటే దూరం నుంచి ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పి ప్రతి మనిషిని మనం జడ్జి చేస్తూ ఉంటాం. వాడు రాంగ్ రా, వాడు రైట్ రా అని చెప్పి మనం దూరం నుంచి చూసి వాడు పనికి మాలోడు రా, వాడు పనికి మాల దాన్ని అవి అని చెప్పి మనం ఏం చేస్తాం? ఎంచుతూ ఉంటాం, మన తీర్పు తీరుస్తూ ఉంటాం. అక్కడ జరిగే విషయాలు మనం తెలుసుకోం ఎప్పుడు కూడా. ఒకరింట్లో కాపురాల గురించి, ఒకరింట్లో సమస్యల గురించి, వాళ్ళ కూతురికి ఎందుకు పెళ్లి కావట్లేదు, వాళ్ళకి ఇంకా గర్భం ఎందుకు రావట్లేదు, ఆ గొడ్రాలుగా ఉంది, అవని మన ఇంట్లో ఏ వస్తువు కూడా ముట్టనియద్దు అని చెప్పి చెప్పేటోళ్ళు 100 మంది ఉన్నారు. దూషించడం చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి వాడికి అర్థమైంది. నువ్వు ఒకసారి గిచ్చినావు, ఒకసారి అన్నావు, ఆ నొప్పి ఎవడికి తెలిసిద్ది? నొప్పున్నోడికి తెలిసిద్ది, గిచ్చుకున్నోడికి తెలిసిద్ది. మనం అగాధంగా అంటే సరిపోదండి. నోటి మాట ద్వారా ఒక పలికెత్తా ఉంటారు, నోటి మాట ద్వారా ఒక దూషిస్తూ ఉంటారు. దాని తర్వాత ఎంత బాధపడతారో, ఎంత వేదన పడతారో తెలియదు ఎవరికి. ఇప్పుడు ఆ ట్రైన్లో తన కొడుకు ఎంత వేదన పడ్డాడు. 25 సంవత్సరాల నుంచి లోకాన్ని చూడాల, 2 సంవత్సరాల నుంచి లోకాన్ని చూస్తున్నాడు. అప్పుడు దాకా వాళ్ళు ఏం చెప్తున్నారు? తండ్రికి కొడుక్కి పిచ్చి పట్టినట్టుంది, నవ్వుతున్నారు అని అంటున్నారు. కానీ ఆ మాట చెప్పిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారండి. నందుని బిడ్డారా, ఈ లోకంలో ఎన్ని మాటలు వచ్చినా సరే, ఎన్ని తలంపులు వచ్చినా సరే, నీకెవరున్నారు? నువ్వు ఎవరి చేత చేయబడ్డావు? నేను ప్రకటించే నాజరేయుడు ద్వారా నువ్వు చేయబడ్డావు. గట్టి చెప్పగలదామా? ఆయన సృష్టికర్త, ఆయన ద్వారా నువ్వు చేయబడ్డావు. ఎవడు పడితే వాడు నీ యొక్క ముక్కు గురించి, నీ పొట్టితనం గురించి, నీ బట్టతల గురించి, నీ బుద్ధి ద్వారా గురించి ఎవడని హేళన చేస్తున్నాడేమో అవన్నీ పక్క పెట్టు. నువ్వు దేవుడి దృష్టిలో అమూల్యమైన వాడివి.
నీకు ఏదైనా ఈ లోకంలో ఏదైనా లోపం ఇచ్చాడేమో, కానీ పరలోకంలో నీకు అంతకంటే గొప్పది ఇస్తాడు. హల్లెలూయా. ఇతర ఏదైనా లేట్ చేస్తున్నాడు దేవుడు నీకు, ఏదైనా సమస్య ద్వారా లేట్ చేస్తున్నాడు, మోయలేని భారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. నీ పిల్లల ద్వారా, నీ భర్త ద్వారా కొంతమంది వేధించబడతా ఉంటారండి. భర్త ద్వారా, పిల్లల ద్వారా వేధించబడతా ఉంటారు. దేవుడు నీకు మోయలేని భారాన్ని ఇవ్వడండి. బాధపడద్దు, ఎప్పుడు కూడా బాధపడద్దు. మోయలేని భారాన్ని దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు ఎంతైతే మోయగలుగుతావు దేవుడు తెలుసు. నువ్వు ఈ సమయంలో నువ్వు మోయగలుగుతావు, నీకు ఎత్తని శ్రమ. నువ్వేం కలిగి ఉండాలి? దేవా, ఈ శ్రమలో నాకు, ఈ ప్రయాణంలో నాకు నీ ధైర్యం నాకు కావాలి. నేను శ్రమ పొందుతా, నేను శ్రమలో నుంచి వెళ్తా, ఈ ముళ్ళలో నుంచి త్రోవ నుంచి వెళ్తా, ఈ అవమానాలను పొందుతా. ఎవడెవడికి చేతి కింద నేను, వాడు ఎప్పుడు కూడా వాడు అనరాని మాటలు నన్ను అంటున్నాడంటే వాడికి ఒకప్పుడు నేను పాతలాగా మనిషి ఉంటే వాడు చంపేస్తోండి. కానీ నేను దేవుడు పట్టుకొని, దేవుడి నామాన్ని పట్టుకొని బతుకుతున్నానయ్యా. లేకపోతే వాడు ఒక్క నిమిషంలో వాడు చచ్చేటోడు, నేను పాత మనిషిని అయ్యి ఉంటా అని చెప్పి ఎంతోమంది బాధపడుతున్నారు ఈ దినం. నేను చెప్తున్నా ప్రేమ బిడ్డలారా, దేవుడు నిన్ను ఒక అమూల్యమైన మనిషిలాగా మార్చాడంటే, ఎంతో గతి స్థితి నుంచి దేవుడు ఒక అమూల్యమైన స్థలం నుంచి నేను నిలిపానంటే, ఇక్కడి నుంచి నువ్వు పైకి వెళ్ళాలి కానీ ఇక్కడి నుంచి కిందికి రావద్దు. కోరుకోడు దేవుడు. 3 స్టెప్పులు నీకు పెట్టాడు దేవుడు. నీ పాత రోత గతి స్థితి నుంచి నువ్వు ఒక స్టెప్ పైకి ఎక్కావు. అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను ఇంకా కొన్ని శ్రమలు పెట్టి ఇంకొక పైకి ఎక్కిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నువ్వు ఈ మధ్యలో స్టెప్ నుంచి కిందకి వెళ్తున్నావు. ఆలోచించు, ఆత్మ పరిశీలన చెయ్యి. ఈ స్టెప్ నుంచి కిందకి వెళ్తున్నావు అంటే నీకు విశ్వాసం పడిపోయింది. మనుషులు నా మాటలు నమ్ముతున్నావు, మళ్ళీ నీ కోపాన్ని తెచ్చుకుంటున్నావు, మళ్ళీ నీ కుళ్ళును తెచ్చుకుంటున్నావు. చాలామంది ఏం చేస్తారంటే మొదట ఉన్న విశ్వాసం కడవరకు ఉంటలా. ఏముంటలా? మొదటి విశ్వాసం కడవరకు ఉంటలా. మొదటి విశ్వాసం కాపాడుకోవాలి ఎప్పుడు కానీ. మొదటి వాడు ఎప్పుడు కానీ ప్రేమ బిడ్డలారా, ఎట్టయితే విశ్వాసం కాపాడుకుంటాడో కడవరకు దేవుడు అట్టే ఉంచుతాడు వాడిని. నువ్వు మధ్యలో చేంజ్ అయ్యి పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ కోల్పోయినావు అంటే అది ఎంత అవమానకరం తెలుసా దేవుడికి. స్త్రీలైనా పురుషులైనా ఎంతో అవమానకరం. పరిశుద్ధాత్మ ఒకసారి పొందుకున్నావు, దేవుడి దగ్గరే జీవించి లోకాలు పడిపోయినావు అంటే అంత పెద్ద అవమానం దేవుడు నువ్వు తీసుకొచ్చినావంటే నువ్వు ఎంత ప్రార్థన చేయాలి, ఇంకా ఎంత పశ్చాత్తాపడాలి. ఇంకా నువ్వు లోకంలో మనుషులను బట్టి, మనుషుల ఆలోచనలు బట్టి, చర్చిలో ఉన్న ప్రజలను బట్టి చర్చికి వస్తున్నవేమో. చర్చి అలంకరణ చూసి రావద్దు. ఈ దినం నేను సంతోషపడుతున్న విషయం ఏం చెప్పనా, సేవకులను బట్టి ఇక్కడ అందరూ ఎవరు రాలే. ఎక్కడికి వచ్చారా? మరి అట్లంటే మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారా? లేరు. ఎక్కడున్నారు? ఎక్కడో దేవుడి మందిరం దగ్గర ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, వాక్యం చెప్పండి, నేనున్నా. దీన్ని బట్టి నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మీరు చర్చి అలంకరణ బట్టి రాలే ఇక్కడికి. నువ్వు చర్చి ప్రజలను బట్టి నువ్వు ఇక్కడికి రాలే. నువ్వు మనుషుల ఆలోచన బట్టి నువ్వు ఇక్కడికి రాలే. ఎవరిని బట్టి వచ్చినావు? దేవుడు వాక్యాన్ని బట్టి ఇక్కడికి వచ్చినావు. గట్టి చప్పట్లు కొడదామా? దేవుడిని దీవించును గాక, దేవుడిని ఆశీర్వదించును గాక.